హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మంచి స్వీట్ రెసిపీ చూపిస్తానండి. కొబ్బరి హల్వా. ఇంట్లో కొబ్బరి ఉంటే చాలండి. ఇంట్లో చిటికలో అప్పటికప్పుడు చాలా సింపుల్గా మనం స్వీట్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ స్వీట్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ముదురుగా ఉన్న కొబ్బరి తీసుకోవాలి. బాగా గట్టిగా ఉంటే మనకి ఈ స్వీట్కి అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. లేత కొబ్బరి అయినా బాగానే ఉంటుంది, కానీ ఇదైతే మంచి టేస్ట్ ఉంటుంది. చూడండి, ఇట్లా కొబ్బరిలో అడుగు భాగం లేకుండా పైన తెల్లగా ఉన్నది మాత్రమే వచ్చేలాగా నేను చూపిస్తున్న చిట్కాతో కట్ చేసుకుంటే, ఇలా కొబ్బరిని చాకుతో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పైకి లేపితే ఇలా అడుగు పాటు రాకుండా పై పాటే తెల్లగా వస్తుందండి. ఇన్ కేస్ మీకు ఏదన్నా అట్లా లాస్ట్లో అడుగు ఉంటే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొబ్బరి అంతా శుభ్రం చేసుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకొని ఇప్పుడు కొబ్బరిని బాగా చిన్న చిన్నగా ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కొబ్బరిని మిక్సీ జార్లో తీసుకొని బాగా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్ చేసుకుని బాగా స్మూత్గా రావాలి. అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, కానీ కొబ్బరి పాలతోనే మనము యాడ్ చేసి సరిపోతుందండి. అలాగే కొబ్బరికి కప్పు బెల్లం తీసుకోవాలి. గిన్నెలో కప్పు బెల్లం వేసుకొని 1.5 కప్పు వాటర్ వేసుకొని బెల్లం కాస్త కరిగి కొంచెం పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు వేరే కడాయిలో 1.5 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఒక 3 స్పూన్ల వరకు గోధుమ పిండి అండి యాడ్ చేసుకోవాలి. స్టీల్ స్పూన్ అయితే 3 స్పూన్లు, పెద్ద స్పూన్ అండి ఇది, 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. కప్పు కొబ్బరి కదండి, అందుకోసము. హల్వా కోసం ఈ కాంబినేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ నేతి మిశ్రమంలో పిండి అంతా కూడా బాగా పేస్ట్ అంతా కూడా కలిపేసుకోవాలి. చూడండి ఎట్లా పొడిపొడిలాడుతూ పిండి అంతా కూడా వచ్చేసిందో, కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఉండలు లేకుండా పిండి మిశ్రమం అంతా కూడా కొబ్బరిలో ఇన్వాల్వ్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. గోధుమ పిండి అనేది బాగా పీల్ చేసుకునేంత వరకు కొబ్బరి మిశ్రమాన్ని మనము అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, ఇలా ఒక 2-3 మినిట్స్ కలిపిన తర్వాత ముందుగా బెల్లం పాకం కలిపి పెట్టుకున్నాం కదా, బెల్లం జస్ట్ కరిగితే చాలండి, మరీ చిక్క పాకం ఏం అక్కర్లేదు. ఒక పొంగు వస్తుందనగా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ పాకం మిశ్రమాన్ని వడగట్టుకొని పిండి మిశ్రమంలో వేసుకొని కొబ్బరి పిండి మిశ్రమం అంతా కూడా బాగా బెల్లం పాకంలో ఊరేటట్టు బాగా కలుపుకోవాలి. చూసారు కదా, బాగా దగ్గర పడ్డ తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని బాగా హల్వా మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. మీ స్వీట్గా ఇంకా ఎక్కువ కావాలంటే బెల్లం ఇంకాస్త యాడ్ చేసుకోండి. నేనైతే బూరుగుపల్లి బెల్లం వాడానండి, చాలా స్వీట్నెస్ ఉంటుంది. ఇంకా దగ్గర పడిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. చూసారు కదా, ఎంత చిటికలో చేసేసుకోవచ్చో. ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు మనం మాట్లాడుతూ 5 మినిట్స్లో ఏమీ లేనప్పుడు ఇలా చేసి కప్స్లో వేసి ఇచ్చామంటే అసలు ఐస్ క్రీమ్ లాగా హల్వాని చక్కగా లాగించేస్తారు. అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు, బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.